కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, బెదిరింపులతో అణిచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డీసీసీ సెక్రటరీ మామిడ్ల ముత్యాలు యాదవ్, గట్కేసర్ పోచారం, ఎదులాబాద్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, సామల అమర్, మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. జరగాలి कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। వజ్రేష్ యాదవ్ అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి, సమన్వయకర్త గజ్జల కాంతమ్మ గారికి, మరియు డిసిసి ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, నా తోటి డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ గారికి, అమరేందర్ గారికి, మరియు ఎక్స్ చైర్మన్లకు, ఎక్స్ సర్పంచ్లకు, ఎక్స్ కౌన్సిలర్లకు, ఎక్స్ ఎంపీటీసీలకు, నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మహిళా తల్లులకు, మరియు మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మోడీ ప్రభుత్వం కుర్చీలో కూర్చున్న అర్హత లేదు. మీదికేమో ప్రభావాలు వలుపుతున్నారు, లోపల మాత్రం అన్ని అన్యాయాలు, అక్రమాలు, నీకై ఎంతో మంది పిల్లల భవిష్యత్తుతోటి ఆధారుకొని ఇవాళ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిసిసి అధ్యక్షులకు మరియు ఇక్కడున్న పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఇచ్చేసినటువంటి డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారైన సుధీరెడ్డి అన్న గారు, అదేవిధంగా గజ్జల కాంతం గారు, ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు, ఇంకా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అనేకమైన విద్యార్థులతో నీట్ పేపర్ను లీక్ చేస్తూ విద్యార్థులతో ఆడుకోవడం కాకుండా ఈ దేశ భవిష్యత్తును అన్యప్రాంతం చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాల్సిన అవసరం ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలు, విద్యార్థులపై ఉందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ఇకనైనా మోడీకి బుద్ధి రాకపోతే పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినంత మాత్రాన అలాగే భవిష్యత్తులో ఉన్న విద్యార్థులకు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసి ఈ రోజు దేశం మొత్తం విద్యార్థులను ఆందోళన పెట్టిన మీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని కోరుకుంటున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు తోటకూరు వజ్రేష్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దలు మల్పెద్ది సుధిరెడ్డి అన్న గారికి, మన కోఆర్డినేటర్ ఇన్ఛార్జిగా వచ్చేసిన గజ్జల కాంతమన్న గారికి, ఈనాటి మహిళలకు, యూత్ కాంగ్రెస్ సభ్యులకు, ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఈనాడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా పిల్లలని అలా భవిష్యత్తును నాశనం చేస్తుందో మనందరం చూస్తున్నాం. విద్యార్థులు వాళ్ళ నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయి ఉంటే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలను చెలగాటమాడుతున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ కావాలంటే ఎంత కట్టేసో నీకేం తెలుసు నరేంద్ర మోడీ. ఒకసారి నీకు పిల్లలు ఉంటే ఆలోచన వచ్చేది. లేకపోతే ఈనాడు దేశంలో మూడోసారి నువ్వు ప్రధానమంత్రి అయి కూడా ఈనాడు ఎన్నో స్కాములు, 2G స్కామ్, అవి మన రామాలయంలో ఎన్నో లక్షల కోట్ల స్కామ్. ఎక్కడ కూడా ఆ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటే నీకు భయం. ఆర్ఎస్ఎస్ అంటే నీకు ఒక భయం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తే అది నడుచుకునే నాయకుని నువ్వు. ఆర్ఎస్ సనుకల్లో నడిచే నాయకుడు నువ్వు. ఈ భారతదేశాన్ని వెళ్ళే హక్కు లేదు నీకు. వెంటనే రాజీనామా చేసి మా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలా నీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జయేంద్ర. రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రియాంక గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల వేలాది జనాభా ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళ రైట్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటే మన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ వెళ్ళి వాళ్ళ కోసం మద్దతుగా నిలిచారు. అది పోలీసు వాళ్ళు, అక్కడ బీజేపీ గూండాలున్న పోలీసు వాళ్ళు మరి రాహుల్ గాంధీ గారిని అవినీతిలో అరెస్ట్ చేయడం జరిగింది. కావున ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతున్నారో తక్షణమే వేలాది స్టూడెంట్స్ ముందు క్షమాపణ చెప్పి తొందరగా రిజైన్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరి నిరసన కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వము వాస్తవానికి పెద్ద తప్పు చేసింది. ఈ కార్యక్రమానికి మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి నిరసనగా నిన్నటి రోజు ఈ రోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు, మన కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి గజ్జల కాంతం గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గారు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, కర్ర రాజేష్ గారు, అదేవిధంగా అమర్ గారు, ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, గౌరవనీయులందరికీ, అన్నాతమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయులకు నమస్కారం. ఈ దేశంలో ఏం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాణమే 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని
ఇంకా కూడా దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా అంతదోసి అధికారాన్ని చెలాయించాలని ఆలోచన మేరకు బీజేపీ పనిచేస్తూ ఉంది. మన బెంగాల్ ఏ విధంగా చేసిరో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యం కూలీ చేసి ఓట్ల ద్వారా గెలవవలసిన వారు జపాలల్లో ఓట్లు చేసుకొని గెలిచినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించండి. అదేవిధంగా దేశ ప్రధానికి ఎంత ఉందో మరి అపోజిషన్ లీడర్స్ కూడా అంతే ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నిర్ణయించాలంటే వీళ్ళిద్దరూ అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి వాళ్ళు పథకాలు పెట్టాలి. ఒక డీజీని పెట్టాలన్నా, ఒక ఎలక్షన్ కమిషన్ పెట్టాలన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ ఆఫ్ ఇండియా మరి ముఖ్య నాయకులు ముఖ్య అధికారులతో పథకం పెట్టినే పద్ధతి. అలాంటి వ్యక్తిని ఏ విధంగా ఈడ్చుకపోయి ఏ విధంగా గౌరవ మర్యాదలు లేకుండా ధర్నా చేస్తున్న యువకులు వాళ్ళను సంఘీభావం ప్రకటించాలి. అపోజిషన్ లీడర్ బాధ్యత కాబట్టి ఆ బాధ్యత నిర్వహించడానికి అక్కడికి వెళ్ళినారు. అప్పుడు ప్రధానమంత్రి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ క్యాబినెట్ కొలికుల ఓట్లు ఒకరిని అవసరమైతే విద్యాశాఖ మంత్రిలో లేక విధానంలో ప్రజల్లో పంపి దీనికి పరిష్కారం చూపెట్టుకుని పోయి కానీ లాఠీ చార్జీ చేయమని హోమ్ మినిస్టర్కి ఆదేశించి ఆ విధంగా లాఠీ చార్జీ వాటిలో ప్రవేశించే ఏ విధంగా వాస్తవం బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2014 నుండి 2026 వరకు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది హిందూ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు 2014లో. 2026 అవుతుంది అంటే దాదాపు 26 కోట్ల ఉద్యోగాలు రావాలి. నిన్న జరిగినటువంటి ఏదైతే దుర్మార్గమైన సంఘటన ఉందో, మొన్న జరిగినటువంటి గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని విద్యార్థులకు మద్దతుగా వస్తే లాక్కపోయి రక్తాలు వెళ్ళేటట్టు తీసుకెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ను బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున మీద రోడ్డు మీద రావడం జరిగింది. విద్యార్థులతో 152 సార్లు 10 సంవత్సరాల్లో ఆడుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇయా మోడీ గారు, నీకు పిల్లలుంటే ఈ విషయం తెలిసేది. ఎంత ఇబ్బందికి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారో, ప్రిపేర్ అయిన పిల్లల పేపర్ లీకేజ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు విద్యార్థులకు ఏ రకంగా ఎక్రిగేషన్ ఇస్తారా, లేకపోతే వాళ్ళను ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ఏదన్నా చేస్తారా, చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దేశంలో ఉన్న విద్యార్థులందరూ భారతీయ జనతా పార్టీని నిన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 12 సంవత్సరాల 152 సార్లు ఏ రకంగా పేపర్ లీక్ అయింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ ఒక్క పేపర్ అయితే లీక్ కాకుండా పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని చూసి మిమ్మల్ని నేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి హింస ఏ రకంగా నీ దగ్గర ప్రతిపక్ష నాయకుడికి రేపు పొద్దున మేము ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏ రకంగా విలువిచ్చేదో ఒకసారి గతంలో తిరిగి చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రులను ఒక్కసారి వీడియోలు చెక్ చేయమని చెప్తా ఉన్నాం. ఏ రోజన్నా ప్రతిపక్ష నాయకుని భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకునన్నా ఈ రకంగా మేము హింసించిన చూడవని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చేసే దుర్మార్గానికి మిమ్మల్ని ఖచ్చితంగా మీ అందరికీ ప్రజలు తొందరనే బుద్ధి చెప్తారు. విద్యార్థులు, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా దాదాపు 24 కోట్ల మందికి నువ్వు ఉద్యోగం ఇచ్చాల్సిన అవసరం ఉంది.
ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు, కోట్లాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పినావు. ఎక్కడ పోయినాయో చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానితో పాటు విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మా మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో, ఖాళీ మేడ్చల్ నియోజకవర్గంలో 6 మండలాల కేంద్రాలలో ఈరోజు శాంతియుత ర్యాలీలు చేసినాం. దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు గుండాలుగా వస్తారు. అయ్యా, మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మీ మోడీ గారు దగ్గర పేపర్ లీకేజ్ అయ్యింది. మీరు తల వంచుకొని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పకుండా మా మీద దౌర్జన్యానికి వస్తే మీకేమొస్తుందో చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేస్తారు. మేము ఎక్కడైనా ర్యాలీ తీస్తే పోటీగా ర్యాలీ పెడతారు. ఇదెక్కడి ప్రపంచం? ఇదే భారతీయ జనతా పార్టీలో అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరందరూ కూడా మీ ప్రధానమంత్రికి చెప్పాలి, ఈ ఆలోచన మానుకోమని చెప్పాలి. 152 సార్లు పేపరు లీకేజ్ అయితే వాళ్ళని నిలదీయాల్సింది పోయి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. మీ పిల్లలందరూ కూడా, మీ పిల్లలు మా పిల్లలందరూ కూడా ఆగమవుతున్నారు. ఆలోచన చేయండి, మీరందరూ ఆలోచన చేసి మరి ఈ ఇష్యూను ఎట్లా సాల్వ్ చేస్తారో మీ ప్రధానమంత్రికి మెసేజ్ ద్వారా పంపుతారా, లేకపోతే మీరు ఏ రకంగా పంపుతారో పంపి ఆ సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రసాద్ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పమని కూడా డిమాండ్ చేస్తాం.